హాయ్ అండి, క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి టేస్టీగా క్రిస్పీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇందులోకి వచ్చేసి అన్ని మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడగా ఉప్పు, సాల్ట్, అలాగే కారం, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే ఇందులోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్. చేప ముక్కలకి మసాలాలు బాగా పడతాయండి ఆయిల్ వేసుకుంటే. ఒక పెద్ద స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మసాలాలు బాగా పట్టి ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, కలుపుకుందాం ముక్కలోకి బాగా మసాలాలు పట్టిన దాకా. అలాగే ఇందులోకి వచ్చేసి కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకోండి, బియ్యం పిండి. క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి. ఇవి కూడా బాగా ముక్కకు పట్టేలాగా కలుపుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవ్వండి, అన్ని మసాలాలు పట్టించుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక గుడ్డు పగలగొట్టుకొని వేసుకున్నాం. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. ఒకసారి ట్రై చేయండి, ఎగ్ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం మ్యారినేట్ అవ్వదు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ముందుగానే. ఇప్పుడు అది ఆయిల్ కూడా వేడయ్యింది. ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం. మంటని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాం. ఫ్రై అయితే దానందుకు అదే బాగా వచ్చేస్తాయండి, చాలా బాగుంటుంది. ఇది రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇలాగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడు మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అంతేనండి, ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. ఇది ఇలా ఫ్రై అవుతాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ వేస్ట్ చేస్తే. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.